రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో సీఎం సభలో జనమేరి. వేములవాడలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 5గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్న సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సీఎం మాట్లాడుతుండగానే సభాస్థలి నుంచి ప్రజలు వెళ్ళిపోవడం కనిపించింది. సో సీఎం ఆల్రెడీ ప్రసంగిస్తున్నారు. సీఎం ప్రసంగిస్తున్నటువంటి ఎల్ఈడి స్క్రీన్లలో మనం చూడొచ్చు. అక్కడ అట్ ద సేమ్ టైం సభ మొత్తం ఖాళీగా ఉంది. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినాయి. సీఎం ఉన్నారు, అక్కడ 5గురు మంత్రులు ఉన్నారు. అయినా కూడా సభలో జనం ఎందుకు లేరు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. కేటీఆర్ను జైల్లో పెడతాం, చంద్రమండలంలో ఫిర్యాదు చేసిన అరెస్ట్ తప్పదు, లగచర్ల భూసేకరణ ఏమైనా ప్రపంచ సమస్యనా, రైతుల భూములు తీసుకుంటుంటే అడ్డుకుంటారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ సభలో మాట్లాడారు. బుధవారం నిర్వహించినటువంటి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024 సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రాజకీయ ప్రసంగమే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కేటీఆర్, హరీష్ రావు అడ్డుకుంటున్నారని, అందుకు మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్ని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందట. సో అందుకే అరెస్టులు తప్పవు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొన్న వరంగల్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. కేవలం ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది అది చెప్పాలి. ఏదైనా ఒక 1 ఇయర్ ఒక ప్రోగ్రెస్ అనేది ప్రజల ముందు పెడుతున్నప్పుడు అవి చెప్పాలి. కానీ ప్రతి సభ కూడా ఒక రాజకీయ సభగానే మారుతుంది. కేవలం రాజకీయ విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననం చేసేగా విమర్శలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ సర్వత్రా ఒక చర్చ జరుగుతోంది. అదే ముఖ్యమంత్రి చెప్తున్నారు, అక్కడ మేము సేకరించేది లగచర్లో సేకరించేది అసలు ఎందుకో పనికిరాని భూమి, తొండలు కూడా అందులో గుడ్లు పెట్టాం అంటున్నారు. కానీ లగచర్లలో సేకరించే భూమి ఇదిగో ఇట్లా పచ్చని పంట పొలాలతో అలరారుతోంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి హామ్లెట్గా ఉన్న ఒక తండాలో పచ్చని పంట పొలాలు, ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఈ భూముల్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా వేములవాడలో బుధవారం నిర్వహించినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లగచర్లలో తొండలు గుడ్లు పెట్టని భూముల్ని సేకరిస్తున్నామని చెప్పారు. సో ఇది తొండలు గుడ్లు పెట్టని భూములా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తొండలు గుడ్లు పెట్టని భూముల్ని సేకరిస్తున్నాం, 75 ఏళ్లుగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోలేదు, నేను ముఖ్యమంత్రి అయినాక అక్కడ అభివృద్ధి చేస్తున్నా, ఫార్మా విలేజ్ కోసం లగచర్లలో తొండలు కూడా గుడ్లు పెట్టని 1200 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. అక్కడ పరిశ్రమలు పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. భూసేకరణలో ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే, తమ భూమిని ఎవరు ఇష్టంగా ఇవ్వరు, బాధలో ఉన్న రైతులకు నష్టపరిహారంగా అధికంగా ఇచ్చి ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలకు నిజంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాస్తవానికి ఏమాత్రం పొంతనే కనిపించట్లేదు. అసలు తొండలు కూడా గుడ్లు పెట్టని అంటే పూర్తిగా పడావు పడ్డటువంటి భూముల్ని మాత్రమే మేము సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తుంటే, లేదా ఒక పచ్చని పంట పొలాలని ఎట్లా సేకరణ చేస్తున్నారనేది ఇక్కడ మనం ఫోటో చూడొచ్చు. సో ఈ తండా హ్యామ్లెట్గా ఉన్న ఒక తండా, లగచర్ల దగ్గర ఒక హ్యామ్లెట్గా ఉన్న ఒక తండాలో ఇటువంటి పచ్చటి భూముల్ని ఫార్మా విలేజ్ పేరుతో అక్కడ సేకరిస్తున్నారు. సో అందుకే బాధితులు అంతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అంత ఆక్రందన వాళ్ళు వెళ్ళగక్కుంటున్నారు. నిజంగా ఎందుకు పనికిరాని భూమిని తీసుకుంటే అంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదేమో, కానీ వ్యవసాయం చేసుకుంటున్నారు, దాంట్లో పచ్చని పంటలు పండించుకుంటున్నారు. ఎప్పటి నుంచో తమ తాతలు తండ్రుల నుంచి వస్తున్నటువంటి భూమి కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడే అక్కడ గిరిజనులు రైతులందరూ కూడా తమ జీవనం వెళ్ళదీస్తుంటారు. అటువంటి భూముల్ని లాక్కుంటున్నారనే ఇవాళ వాళ్ళ పోరాటం ఏకంగా ఢిల్లీ దాకా జరిగింది. రాష్ట్రపతి భవన్ని కూడా తాకినటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి ఎందుకు మరి ఆ రకంగా మాట్లాడుతున్నారు? అక్కడ కేవలం ఎందుకు పనికిరాని భూముల్నే ఎందుకు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇవి తొండలు గుడ్లు పెట్టని ఊర్లా ఒకసారి ఈ ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. పచ్చని పంట పొలాలు ఎట్లా ఉన్నాయో ఆ ఊళ్ళల్లో మనం చూడొచ్చు. లగచర్లలో పచ్చటి పొలాలు, పోలేపల్లిలో వ్యవసాయ భూములు, హకీంపేటలో ఏపుగా పెరిగిన వరి, కాలనీని తలపిస్తున్న రోటిబండ తండ. సో ఇది ఇక్కడి నుంచి భూములు సేకరిస్తున్నారు. ఇవి చాలా పచ్చటి పంట పొలాలతో ఎంత గ్రీనరీగా మనకు కనిపిస్తుంది చూస్తాం. పచ్చని పంట పొలాలు, పంటలు పండేటువంటి భూముల్ని సేకరిస్తూ లగచర్లలో అసలు తొండలు కూడా గుడ్లు పెట్టామని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది మనం చూడొచ్చు. సీఎం సెల్ఫ్ గోల్, వేములవాడ రాజన్న సాక్షిగా రేవంత్ పచ్చి కేసీఆర్ని టార్గెట్ చేస్తూ అర్థం లేని ఆరోపణలు, బీఆర్ఎస్ సర్కార్ సేకరించిన గుడి స్థలంలోని సభ, ప్రజలను మభ్యపెట్టబోయి బొక్కా బోర్లా. సో బంగారు పంటల భూములంటూ లగచర్ల భూములు చూస్తున్నాం. భూమిపుత్రుల జీవన మరణ పోరాటం అది. ఎక్కడ చూసినా కూడా పచ్చని పంట పొలాలు. హకింపేట, పోలేపల్లి, లగచర్ల, రోడ్డిబండ తండాల్లో ఎకరా 60 లక్షల ధర పలుకుతోంది. కోసిగి, తుంకిమెట్ల రోడ్డును అనుసరించి ఎకరం కోటికి పైనే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత తారుమారిన పరిస్థితులు, పచ్చని పంటలతో కలకల్లాడుతున్న బీడు భూములు, వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకుతున్న గిరిజనులు, ఫార్మా క్లస్టర్ రాకతో గిరిజనుల బతుకులు ఆగమాగం. ముఖ్యమంత్రి అవహేళన మాటలపైన సర్వత్రా మండిపడుతున్నారు జనమని వార్త చూడొచ్చు.
సీఎం సభలో ఖాళీ కుర్చీలు కనిపించినాయి. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న వేములవాడ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024 సభలో వెలవెలబోయింది. గుడి చెరువులో నిర్వహించినటువంటి సభకు కాంగ్రెస్ శ్రేణులు మహిళల్ని పెద్ద ఎత్తున తరలించాయి. రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి మధ్యాహ్నం అక్కడ ప్రసంగించారు. అక్కడ సభలో చేరుకుని అయినా కూడా అక్కడ ఎవరు సభను విజయవంతం చేయడం కోసం రాలేదు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా అన్ని ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం, అక్కడి నుంచి ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచి మెల్లగా నిష్క్రమించడం అనేది జరిగింది. లగచర్లలో అర్ధరాత్రి అరాచకం నిజమే. లగచర్ల గ్రామానికి వెళ్లే దారిలో పికెట్ ఏర్పాటు చేసినటువంటి పోలీసులు. సీఎం నియోజకవర్గంలో ఆంక్షలు, అర్ధరాత్రి కరెంటు తీసి స్త్రీలు పిల్లల పట్ల అమానుష్యం, రైతులపై కేసులు వెనక్కి తీసుకోవాలి, కంపెనీలు పెట్టొద్దంటే జైల్లో వేస్తారా, సీఎం అన్న తిరుపతి రెడ్డి అరాచకం, లగచర్ల గిరిజనులను తరిమేసే ప్లాన్, తిరుగుబాటుకు కారణాలు వేరే, గ్రామాల్లోకి రాకుండా పోలీస్ పికెట్, నిగ్గు తేల్చిన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ. సో అక్కడ అర్ధరాత్రి అరాచకం నిజమే అనేది అక్కడ నిజ నిర్ధారణకు వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది స్పష్టం చేస్తున్నారు. అక్కడ చాలా అరాచకం జరిగింది. అర్ధరాత్రి మహిళలపైన వాళ్ళు ఏవైతే ఆరోపిస్తున్నారో, మా ఇళ్లలోకి చొరబడి మమ్మల్ని కనీసం ఆడవాళ్ళని చూడకుండా కూడా చాలా ఇష్టారీతిన చాలా అభ్యంతరకరమైనటువంటి విధంగా అసభ్యంగా వాళ్ళు ప్రవర్తించారని ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది నిజమే అనేది స్పష్టమవుతుంది. దారి తప్పిన పౌర నేతలు, మూగబోయిన ప్రజా ఉద్యమ గొంతుకలు, స్పందన రహితంగా పౌర హక్కుల నేతలు, లగచర్ల గిరిజనుల్ని వేటాడుతున్నా మౌనమే, మూసీ బాధితుల ఇళ్లు కూల్చేస్తున్నా నిర్లిప్తతే, గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీలు విరిగినా అదే తీరు, పచ్చని పొలాల్లో ఫార్మా పెడుతున్నా పట్టింపు లేదు, నాడు గాండ్రించి నేడు పాలకుల పంచెన చేరి. సో ఎందుకు ప్రజా ఉద్యమ గొంతుకలు మూగబోయినాయి? నాడు బీఆర్ఎస్ పరిపాలనలో చాలా ఎక్కువగా మాట్లాడినటువంటి గొంతులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయి? గ్రూప్ 1 అభ్యర్థుల పైన లాఠీ చార్జ్ జరిగింది అశోక్ నగర్లో, అయినా కూడా మాట్లాడలేదు. లగచర్ల గిరిజనులు ఇంత తీవ్ర వేదన పడుతున్నారు, అయినా మాట్లాడట్లేరు. మూసీ బాధితులు ఇండ్లు కోల్పోయి వాళ్ళు విపరీతంగా రోధించారు, హైదరాబాదులు రోధించారు. కానీ ఎందుకు ఈ ప్రజా ఉద్యమ గొంతుకలు మాట్లాడలేదు? ఇవాళ పచ్చని పొలాల్లో ఫార్మా పెడుతున్నా కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ప్రభుత్వ పంచన చేరారు అన్నటువంటి ప్రశ్న ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి, ఫార్మా భూసేకరణను రద్దు చేయాలి. తెలంగాణ సామాజిక కార్యకర్త శ్రీనివాస్ ఢిల్లీ రాష్ట్రపతి కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. లగచర్లకు వెళ్లకుండా కట్టడి, పలు సంఘాల నేతలు అరెస్టులు. ఎవరు కూడా లగచర్లకు వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా వాళ్ళను అడ్డుకుంటున్నారు. పోలీసులు గ్రామంలోకి ఎంటర్ కాకుండా వాళ్ళు అక్కడే అడ్డుకుంటున్నారు. సో అది అంటే ఒక ప్రజాపాలన అని చెప్పి చాలా స్వేచ్ఛాయుతంగా ఉంటుంది, ఎవరు ఏ రకమైనటువంటి కార్యక్రమం చేసుకోవచ్చు అన్నారు. కానీ ఒక పక్క లగచర్ల బాధితులకు సపోర్టుగా మహబూబాబాద్లో ఇవాళ ఒక మహాధర్నా కార్యక్రమం ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో. కానీ అక్కడ అనుమతిని ఇవ్వకుండా, ఆ సభ జరగకుండా, ధర్నా జరగకుండా ఇవాళ అనుమతి రాకుండా చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ తీవ్రంగా ఫైర్ అవుతుంది. ఎందుకు మానుకోటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహాధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? కేటీఆర్ను చూస్తే ఎందుకు భయం అవుతుంది అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. త్వరగా వార్త చూస్తున్నాం. పట్నం టెర్రరిస్టా, పార్కులో అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. పోలీసులపై పట్నం సతీమణి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. వాకింగ్కి వెళ్లిన నరేందర్ రెడ్డిని ఎట్లా అరెస్ట్ చేశారు? కుటుంబ సభ్యులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయలేదు? సన్నిహితుడికి 2 సార్ల కన్నా ఫోన్ ఎక్కువ చేయలేదు కదా? దాడిలో అధికారులకు పెద్దగా గాయాలైనట్టు రిపోర్టులో లేదు. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ నేత అరెస్టుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షుల వాంగ్మూలాల నివేదికలు అందజేయాలని ఆదేశం. రిమాండ్ ఉత్తర్వుల రద్దుపై నేడు కొనసాగుతున్న వాదనలు. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? సుప్రీం ఇచ్చిన గైడ్ లైన్స్ను అమలు చేయకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? దాడికి గురైన అధికారుల గాయాలపైన సమగ్రంగా వివరాలు ఎందుకు ఇవ్వలేదంటూ జస్టిస్ కె లక్ష్మణ్ ప్రశ్నించారు. సో అది ముమ్మాటికి పట్నం నరేందర్ రెడ్డి మొన్న అరెస్ట్ అయ్యారు. ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్కి వస్తే బయట నుంచి బయటనే తీసుకెళ్లారు ఆయన్ని. సో ఎందుకు ఒక ఉగ్రవాదిలాగా, ఒక టెర్రరిస్ట్ లాగా ఎందుకు ఆయన అరెస్ట్ చేశారంటూ హైకోర్టు తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, ఇక మానుకోటకు సంబంధించిన వార్త చూస్తున్నాం. మానుకోట సభకు అనుమతి నిరాకరణ. లగచర్ల బాధితులకు గిరిజనుల సంఘీభావంపై సర్కారు కన్నెర్రా. ధర్నాకు అనుమతించని పోలీసులు. బగ్గుమన్న బీఆర్ఎస్. ఎస్పీ ఆఫీసు ఎదుట అర్ధరాత్రి దాకా ఆందోళన, ఉద్రిక్తత. బీఆర్ఎస్ ధర్నా అంటే భయం ఎందుకు రేవంత్ అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. తాత్కాలికంగా వాయిదా వేశారు బీఆర్ఎస్ ఇవాళ మహాధర్నాను. దాదాపుగా ఒక 50,000 మందితో త్వరలో ధర్నా నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. కానీ ఎందుకు? ప్రజాస్వామ్య తెలంగాణ ఉంటుంది, ఎప్పుడైనా కూడా ఆందోళన చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా ధర్నా చేసుకోవచ్చు, తమ డిమాండ్స్ వినిపించుకోవచ్చు అనేది గతంలో ప్రజాపాలనకు డెఫినేషన్గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇవాళ ఒక మహాధర్నా ప్రోగ్రాం తీసుకుంటే ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఎందుకు మాకు అనుమతి ఇవ్వట్లేరంటూ నిన్న బీఆర్ఎస్
నాయకులందరూ కూడా మహబూబాబాద్లో ఎస్పీ ఆఫీస్ ఎదుట బైఠాయించిన ఎంపీ వదిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెలపల్లి రవీంద్రరావు, పోచపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలతు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు. సో ఇవాళ ఒక భారీ ప్రోగ్రాం తీసుకున్నారు. లగచర్లలో గిరిజనుల పైన అమానుషంగా వ్యవహరించింది ప్రభుత్వం అంటూ దాన్ని నిరసిస్తూ అక్కడ మహబూబాబాద్ అంటే ఎక్కువ ఒక గిరిజన ప్రాంతం, గిరిజన వాసులు ఎక్కువగా ఉంటారు. సో అక్కడి నుంచి ఆ కేంద్రంగా మహబూబాబాద్ కేంద్రంగా ఒక భారీ ధర్నాకి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాం తీసుకుంది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో. కానీ ఆ సభకు అనుమతినివ్వలేదు, ఆ ధర్నాకు అనుమతినివ్వలేదు ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ తీవ్రంగా ఫైర్ అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఒక 50,000 మందితో ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం విజయవంతం చేస్తాం అతి త్వరలో అంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. మరొక వార్త చూస్తే కల్పవృక్షం కేసీఆర్, కలుపు మొక్క రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుంది. ఆయన కలలో కూడా కేసీఆరే వస్తాడు. సీఎం నోటికొచ్చేవి ఒట్లు లేదా తిట్లు. ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా ఇది? ప్రతిపక్షాలపై పగ, ప్రజలకు దగ. కాంగ్రెస్ సీనియర్లను తొక్కి సీఎం అయిండు. వరంగల్ డిక్లరేషన్ అమలు ఏమైంది? రైతులకు మేలు జరిగితే పదవిని త్యజిస్తా అంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. సో కేసీఆర్ కల్పవృక్షం లాంటి వ్యక్తి, కలుపు మొక్క రేవంత్ అంటూ అభివర్ణించారు మాజీ మంత్రి హరీష్ రావు. మరొక వార్త చూస్తే ఊహా నగరి ఏది నీ ఉనికి. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లోనే రూపకల్పన, ఫార్మా భూమిలోనే స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన, ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఐఐహెచ్డి, జూ పార్కు, రూపులేని ఫోర్త్ సిటీలో వీటికి భూ కేటాయింపులు. ఫోర్త్ సిటీ అనేది ఒక ఊహాజనితమైనటువంటి నగరం. దానికి అసలు హద్దులేంటి, దానికి ఒక నిర్మాణం అనేది ఎట్లా జరుగుతుందో ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు. కానీ అప్పటికే దానికి సంబంధించిన ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఐహెచ్డి, జూ పార్కు ఇవన్నీ కూడా కేటాయింపులు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ వాటికి ఇది ఫోర్త్ సిటీ అనేది దానికి సమగ్ర స్వరూపం లేదు. ఒక క్లియర్గా ఇంతవరకు ఒక అవగాహన కూడా ప్రభుత్వానికి లేకపోయినా కూడా ఈ రకంగా భూ కేటాయింపులు జరుగుతున్నాయి. ఒక ఊహానగరికి ఈ భూ కేటాయింపులు ఎందుకు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ లేకుండా ఫ్యూచర్ సిటీ గాలి మేడలు. ఫార్మా భూములు రైతులకే ఇస్తామని మేనిఫెస్టో. 14,000 ఎకరాల్లో ఫార్మా సిటీ అని హైకోర్టుకు అఫిడవిట్. కోర్టుకు రేవంత్ సర్కార్ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. హైకోర్టుకు మాత్రం అది అక్కడ ఫోర్త్ సిటీ కాదు, అది ఫార్మా సిటీ అని చెప్తున్నారు. కానీ ఫార్మా సిటీని రద్దు చేశామని చెప్తున్నారు. ఆ ఫార్మా సిటీ రద్దు ప్లేస్లో ఫోర్త్ సిటీ అని ఒకటి తీసుకొస్తున్నారు. సో ఆ ఫోర్త్ సిటీ యొక్క లక్ష్యం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అనేది ఎంత మాత్రం ప్రభుత్వం ఒక కన్విన్స్గా ఇంతవరకు చెప్పలేకపోతుందనేది. హైదరాబాద్ మహానగరం 3 నగరాలుగా ఏర్పడితే బేగరీ కంచే కేంద్రంగా నేను 4వ నగరాన్ని సృష్టిస్తున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ పేర్లు పెట్టారు. ఇంతకీ ఫోర్త్ సిటీ ఎక్కడ ఏర్పాటు అవుతుంది, దాని విస్తీర్ణం ఎంత, సర్వే నెంబర్లు ఏవి, దాని హద్దులు ఎక్కడ, తెలంగాణ తలరాతను మారుస్తుందని చెబుతున్న ఈ ఊహా నగరికి కనీసం ముసాయిదా మాస్టర్ ప్లాన్ అయినా రూపొందించారా? మరి 14,000 ఎకరాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తే ఆ భావి నగరానికి భూములు ఏవి అంటూ ఈ ప్రశ్న కనిపిస్తోంది. వికటించిన మధ్యాహ్న భోజనం. నారాయణపేట జిల్లాలో మాగమూరులో 100 మంది విద్యార్థులకు అస్వస్థత. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఖాళీ కడుపుతో స్పెషల్ క్లాసులకు అటెండ్ అవుతున్నాం. 10వ తరగతి విద్యార్థుల అర్ధాకలి. ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో ఇక్కట్లు పడుతున్నారు. అల్పాహారం సమకూర్చడంలో రేవంత్ సర్కార్ విఫలం. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అందినాయి. సో ఎట్లా విద్యా వ్యవస్థ ఎట్లా కుంటుపడుతుంది, నిర్వహణ సరిగ్గా లేక అనే దానికి ఇక్కడ అద్దం పడుతుంది ఈ ఘటన. సో మధ్యాహ్న భోజనం అంటే మన పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. చాలా పేద మధ్యతరగతి పిల్లలంతా కూడా ప్రభుత్వ స్కూళ్ళకు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి మధ్యాహ్న భోజనం అందించాలనే ఒక సదుద్దేశంతో ఒక పథకం తీసుకొచ్చింది గత ప్రభుత్వం. అయితే దాంట్లో కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించలేకపోతుంది, సరిగ్గా నిర్వహించలేకపోతుంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వికటించిన మధ్యాహ్న భోజనం. ఒక అస్వస్థతకు గురైనటువంటి ఆ విద్యార్థిని నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన కుమార్తెను ప్రభుత్వ దవాఖానలో బెడ్లు లేకపోవడంతో ఇంటికి మోసుకెళ్తున్నటువంటి ఓ తండ్రి. సో ఇక్కడ ప్రాపర్గా సరిగ్గా ఫుడ్, నాణ్యమైన భోజనం పెట్టకపోవడం ఒకటైతే, ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ కూడా ఆసుపత్రిలో కూడా సరిగ్గా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో ఆ పాపను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితికి ఈ ఫోటో అద్దం పడుతోంది. రైట్, మరొక వార్త మనం చూస్తే నిన్న వరంగల్ బీఆర్ఎస్ లీడర్స్ అందరూ కూడా మీడియాతో మాట్లాడారు. విజయోత్సవ సభ కాదు, అది వంచన సభ. హామీలపై చేతులెత్తేసిన రేవంత్ ప్రభుత్వం. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. తెలంగాణలో గంజాయి మొక్క రేవంత్ రెడ్డి. తెలంగాణకు కేసీఆర్ గొప్ప నాయకుడు అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ రెడ్డిది ఒక దుష్ట పాలన సాగుతోంది అంటూ పల్లా రాజేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలే రేవంత్ను అవతల పడేస్తారంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న వ్యాఖ్యానించారు.
రైట్, మరొక వార్త చూస్తే తెలంగాణ లేఖలను పరిగణలోకి తీసుకోండి. బుధవారం నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు శాల్వా కప్పి వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. ఇక్కడి ఎంపీ ఎమ్మెల్యేల లేఖలతో ప్రజలకు తిరుమలలో శ్రీవారి దర్శనం కల్పించండి. మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్కు కేటీఆర్ వినతి. తెలంగాణకు కాలకేడుల రేవంత్, బాహుబలి కేసీఆర్ చేతిలో ఓటమి తప్పదు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం. విజయోత్సవ సభ కాదు రేవంత్ బూతుల సభ అంటూ చెల్ల ధర్మారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇక మరొక వార్త చూస్తే బీసీ బంద్కు సంబంధించి, బీసీ బంద్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. బీసీల్లో కుల వృత్తుల్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళ జీవన విధానంలో కొంచెం వాళ్ళకు ఒక భరోసాగా కొంచెం ఆసరాగా నిలిచే విధంగా ఒక బీసీ బంద్ కూడా తీసుకొచ్చింది. ఆ బీసీ బంద్కు ప్రభుత్వం రామ్ చెబుతున్నట్టుగా ఈ వార్త చూస్తున్నాం. 100 కోట్లు వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం, జిల్లాల అధికారులకు ఆదేశం. ప్రభుత్వంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 3.73 లక్షల మంది అర్హులకు నిరాశ. బీసీ బంధు పథకం ఆర్థిక సాయాన్ని అందించే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక విడుదల అర్హుల ఎంపికగా దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,862 దరఖాస్తులు రాగా అందులో మొత్తంగా 4.13 లక్షల మందిని 1 లక్ష ఆర్థిక సాయానికి అర్హులుగా గుర్తించింది. కానీ ఇవాళ 100 కోట్లకు పైగా నిధులు వెనక్కి తీసుకుంటుందంట ప్రభుత్వం. రాష్ట్రంలో బీసీ కుల వృత్తిదారులు, చేతి వృత్తుల బలోపేతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. వృత్తిదారులు ముడి సరుకులు, యంత్ర పరికరాల కొనుగోలు చేసుకునేందుకు వీలుగా 100% సబ్సిడీతో 1 లక్ష ఆర్థిక సాయం అందించింది. కానీ అటువంటి ఒక గొప్ప పథకాన్ని ప్రభుత్వం ఆపేసింది. ఆ బీసీ బంధుకు సర్కారు రామ్ చెప్పినట్టుగా ఈ వార్త మనం చూడొచ్చు. తెలంగాణ టుడేలో రేవంత్ పెడల్స్ లగచర్ల ఫెర్టిల్ ల్యాండ్స్ యాజ్ బ్యారన్ అని వార్త చూస్తున్నాం. రిప్లెట్ విత్ కాంట్రాడిక్షన్స్, సీఎం గోస్ అవుట్ ఆన్ లిమ్ టు డిఫెండ్ ఫార్మా విలేజ్. సో ఇది పచ్చటి పంట పొలాలు లగచర్ల చుట్టుపక్కల గిరిజన తండాల్లో, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములు. సో ఈ ప్లేస్లో ఫార్మా కంపెనీలు పెడుతున్నారు. సో అందుకే రైతులు అంతగా రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఆ గిరిజనులు వాళ్ళ గోడు ఏకంగా రాష్ట్రపతి భవన్కి వాళ్ళు విన్నవించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, అక్కడ అది వేడు భూములు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు మేము సేకరిస్తున్నాం. కానీ ఒక పచ్చని పంట పొలాల్ని ఎట్లా సేకరిస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు అనేది ఈ వార్తగా మనం చూడొచ్చు. ఇక మిగతా పత్రికల్లో కూడా ఏం వార్తలు వచ్చినాయో చూద్దాం. పరిశ్రమలు పెడుతుంటే ఎందుకంత కడుపు మంట అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మీ హయాంలో ఊళ్ళకూలు ఖాళీ చేయించరు, నేను 1,100 ఎకరాలు తీసుకుంటుంటే కాళ్ళలో కట్టెలు పెడుతున్నారంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూడొచ్చు. పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా అంటూ ఆంధ్రజ్యోతిలో కనిపిస్తోంది. ఈనాడు చూస్తే 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులను 10 నెలల్లో చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని చేసింది, ఎంత ప్రజలకు అభివృద్ధిని అందించింది, సంక్షేమాన్ని అందించింది, ఇవాళ 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందనేది ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.